వేంపాటి రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్. నిన్న ఈనాడు పేపర్లో మన రఘునాథ స్వామి వారి దేవాలయ భూములు వేంపాటి అగ్రహారం ఈనాం భూముల గురించి ఒక కథనం వచ్చింది. అది మీకు గ్రూపుల్లో పెట్టాను. దాని గురించి మాట్లాడతాను. ముందుగా ఈ మధ్య గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంటు దేవాలయాలకు సంబంధించిన సర్వీస్ ఈనాం భూములు సుమారు 1.5 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అవ్వక రెవెన్యూ వాళ్ళు వాటిని పక్కన పెట్టడం వల్ల 2013 సంవత్సరం నుంచి ఇబ్బందులు పడుతుంటే దాన్ని సరిచేసి రైతులకు అనుకూలంగా చేశారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా 2013 సంవత్సరంలో మనకి ఈనాం అబాలిషన్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ఏంటంటే సర్వీస్ ఈనాములు ఇట్లా మనకి ఈనాం అబాలిషన్ యాక్ట్ 1956 సంవత్సరంలో వచ్చింది కదా. ఆ 56 సంవత్సరంలో వచ్చిన చట్టంలో కుడివరం హక్కుల్ని, అంటే మేలువరం హక్కు టెంపుల్కి ఉంటుంది, కుడివరం హక్కుల్లో రైతుల దగ్గర ఉంటే ఆ రైతులకి సెటిల్మెంట్ చేశారు అప్పటే. అట్లాగే ఈనాములు ఇవన్నీ కూడా ఉంటాయి. అది 1956 1960 ఆ టైంలోనే అన్నీ సెటిల్ అయిపోయినాయి. ఆ సెటిల్ అయిపోయి అవి చాలా చేతులు మారినాక 2013లో ఆ చట్టానికి అమెండ్మెంట్ తెచ్చి అందులో ఒక పాయింట్ ఏం పెట్టారంటే దీన్ని చట్టం పుట్టిన నాటి నుంచి అమలు చేయమని చెప్పి రాశారు. రాయటం వల్ల ఒక్కసారిగా రాష్ట్రంలో 1.5 ఎకరాలు ఇట్లాంటి భూములన్నీ సమస్యల్లోకి ఇరుక్కుపోయినాయి. దీని మీద సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పులు ఇచ్చారు. ఇది ఎప్పుడో సెటిల్ అయిపోయిన నాటికి కాదు, ఇప్పుడు ముందు సెటిల్ అవ్వాల్సినవి ఏమైనా ఉంటే దానికి చూసుకోండి, గతంలో వాటిని మీరు చేయడానికి లేదని సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పుల్లో సింహాచలం దేవాలయ భూములకు సంబంధించిన దాంట్లో తీర్పులు ఇచ్చినాయి. ఇప్పుడు అట్లా మన పాత కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటలో అయితే సగం ఊరు ఇట్లాంటి ఈనాం వాటిలోనే ఉందంట. అపార్ట్మెంట్లు, ఇల్లు అన్నీ అయిపోయినాయి, అవన్నీ రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. అట్లా అందరూ ఒత్తిడి చేయటం వల్ల అప్పుడు గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచి ఇటీవల మరి వాళ్ళందరికీ రిలీఫ్ ఇచ్చారు. మనది అట్లాంటి భూములు కాదు, మనకి సెటిల్మెంట్ అయ్యి మనకు పట్టాలు ఏమి లేవు కాబట్టి మనకు అది వర్తించదు. ఇది ఈ మధ్య చాలామంది అడిగారు, దానికి నేను కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్పలేకపోయాను. ఇది ఇప్పుడు అది మనకు వర్తించదని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిన్న మన ఈనాడు పేపర్లో వచ్చిన కథనాన్ని ముందు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఈ పేపర్ కటింగ్ ఈనాడు పేపర్లోది. నమ్మిస్తున్నారు, అమ్మేస్తున్నారు, రఘునాథ స్వామి వారి భూముల విక్రయం ఆపై ఆక్రమించారంటూ ఫిర్యాదులు. అంటే ఇది కొంతమంది రైతులు అమ్ముకుని కూడా మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక మళ్ళీ వచ్చి చేలో కూర్చుంటున్నారు. దీన్ని అక్కడక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా ఇది ఏం చేయలేక ఉంది అని ఒక పాయింట్ రాశారు. అసలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది ఇట్లా అమ్మటానికి కొనడానికి వీల్లేదు ఈ భూములు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కోట్ చేస్తూ పాయింట్ రాశారు. అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఎంతవరకు ఏం చెప్తుందంటే, రైతులు భక్తిపూర్వకంగా డబ్బులు కడతామన్నారు దేవాలయానికి. ఆ భక్తిపూర్వకంగా కట్టే రైతుల దగ్గర నుంచి ఆ 100 కేజీల ఏరుశనకాయలని వసూలు చేసి దేవాలయం నిర్వహణ చేయండి. ఈ గ్రామాన్ని 1971లో హైకోర్టు తీర్పు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పి ఒక డైరెక్షన్, ఒక రాజీ ఒప్పందం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పు లైవ్గా ఇప్పటికీ బతికే ఉంది.
ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని వేరే కోర్టులు వేరే వేరేగా చెప్పడం వల్ల మనకి కొన్ని సమస్యలు వచ్చినాయి. దీని మీద గవర్నమెంట్ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. అసలు అసలు ఇదేం జరుగుతుంది ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఇది 2700 ఎకరాల్లో రైతులు ఉన్నారు. మరి ఆ రైతులు 5-6 గ్రామాల్లో ఉన్నారు. మరి దీని మీద ఏంటి 2 నియోజకవర్గాలకి సంబంధించిన సమస్య ఇది. దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే రైతుల్లో అవగాహన లేక ఎవరో 5-6 గ్రామాల్లో రైతులు ఉండటం వల్ల దీన్ని ఒక తాటి మీద నడపలేకపోవటం వల్ల ఈ సమస్య ఇట్టాగే మిగిలిపోయింది. కనీసం మన రైతాంగం దృష్టి ఎట్లా ఉందంటే, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళి మన సమస్యను చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. అది వాస్తవం, మనం చెప్పుకోవాలి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నమ్మిస్తున్నారు, అమ్మేస్తున్నారని ఇట్లా ఒక కథనం వచ్చింది. వీటికైనా స్పందించి ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరైనా దీని మీద దృష్టి పెడితే, ఏది మినిస్టర్లో లేకపోతే గవర్నమెంటు పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది కూడా ఎవరో ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అసలు ఇది భూములు అమ్ముకోకూడదు, కొనకూడదు అనేది ఎక్కడా లేదు ఆ తీర్పు సారాంశం. దీని తర్వాత వేరు కోర్టులు ఇది ఎస్టేటా ఏనామా అనేది దాని మీద వ్యాఖ్యానాలు చేసినాయి. కానీ ఈ భూముల్ని వేరే వాళ్ళు అమ్మకూడదు, ఇది అని చెప్పి ఏ కోర్టు చెప్పలేదు. కాబట్టి మన రైతుల్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు రైతులు, నేను చాలామందికి చెప్పాను గతంలో, ఇది ఇట్లా 2017, 2018 నుంచి ఎండోమెంటల్ కొత్తగా ఇట్లా మొదలుపెట్టారు. ఇది అమ్మటానికి వాళ్ళెవరు, కొనడానికి వీళ్ళెవరు, ఒకవేళ అసలు ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఇది జనరల్గా మన గ్రామాల్లో ఉండే ఎండోమెంట్ ల్యాండ్లో ఉన్న కౌలుదారులకి ఉండే ఇప్పుడు కౌలుకు తీసుకుంటారు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు. వాళ్ళ రూల్స్ని తీసుకొచ్చి మనకి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మనది ఏనాం గ్రామం, మనకు అక్కడ అసలు గట్టిగా మాట్లాడితే మన కుడివరం హక్కులు మనకు ఉంటాయి. దాని గురించి దాల్చకుండా అసలు ఈ భూములు మీరు అమ్మడానికి కూడా వీల్లేదని ఇది చేస్తున్నారు. కాకపోతే రైతుల్లో ఎటువంటి చలనం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది ఇప్పుడు. అంటే అంతే కదా మరి. దానికి నేను కొంతమంది రైతులకి నేను ఏం చెప్పానంటే, గతంలో అసలు మనకి ఏ కోర్టు ఈ రకంగా చెప్పలేదు. ఆ సుప్రీంకోర్టు తీర్పుకి కూడా ఇది ఎగనెస్ట్. ఇప్పుడు ఒక రైతు డబ్బులు కడుతున్నాడు, డబ్బులు కట్నాల గురించి నేను మాట్లాడుతున్నా. అప్పుడు 1990 సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన కాడి నుంచి డబ్బులు కడుతున్న రైతు తన కుటుంబ అవసరాల కోసం అమ్ముకున్నప్పుడు కొనుక్కునే వ్యక్తి ఉంటాడు కదా, అతనికి ఇప్పుడు అమ్మేటప్పుడు ఇవాళ వరకు నేను సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి డబ్బులు కట్టాను దేవస్థానానికి. వాళ్ళు నో డ్యూ సర్టిఫికేట్ కూడా నాకు ఇష్యూ చేశారు. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నాకు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా హక్కులు రావాల్సి ఉంటే గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఆ హక్కులతో సహా నాకు ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని పలానా సో వ్యక్తికి అమ్ముతున్నాను కాబట్టి దేవస్థానం వారు ఫస్ట్ ముందు ఎండోమెంట్ రికార్డుల్లో నా పేరు తొలగించి అతని పేరు నా స్థానంలో రాయాలని చెప్పి ఎండోమెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని పార్టీగా చేసి ఒక దావాలో హైకోర్టుని ఆశ్రయిస్తే మంచి డైరెక్షన్ వస్తుందని నేను చెప్పాను ఇంతకుముందు మన రైతులకి. ఎవరో ముందుకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక చట్టబద్ధత అనేది వస్తుంది. ఒక సేమ్ అట్లాగే మరి ఇప్పుడు న్యాయ నిపుణులని సలహా అడిగి ఈ అగ్రిమెంటు కదా మనం చేసుకునేది, ఈ అగ్రిమెంట్ని రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఏదైనా కౌలు అగ్రిమెంట్ లాగానో ఎట్లాగో రిజిస్టర్ ఆఫీస్లో కూడా
చేసే విధంగా కూడా ఏమన్నా డైరెక్షన్ రాగలిగితే అట్లా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అసలు యాంపర్డ్ భూములు పక్కన పట్టా భూమి ఏమో 50 లక్షలు 40 లక్షలు అమ్ముతుంటే మనది 15 లక్షలు 20 లక్షలు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఇప్పుడు కనీసం ఏదైనా చట్టబద్ధత ఇవన్నీ వస్తాయి, మనకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఏదన్నా కొంచెం రైతులకు మంచి జరుగుతుందని నా అభిప్రాయం. కాబట్టి ఎవరైనా ఒకళ్ళిద్దరు రైతులు ముందుకొచ్చి దీని మీద ఒక డైరెక్షన్ రావాలి అనుకుంటే దానికి ఏదైనా ఈ పేపర్ వర్క్ ఏదైనా కావాలంటే లాయర్ గారిని కలవాలంటే నేను సహకరిస్తాను. కాకపోతే ఎవరైనా దీనికి సంబంధించి ఖర్చు కూడా ఎంతో అవ్వదు. కాకపోతే ముందుకొచ్చి ధైర్యంగా, ఇప్పుడు అందులో తప్పే ఉంది, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి మనం డబ్బులు కడుతున్నాము. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాలకి మనం ఆ భూమి అమ్మాలనుకుంటున్నాం. భూమి ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు కదా. అది భూమి అన్నాక ఏదో చేయి మారాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అట్లా ఇప్పుడు కోర్టు కూడా ఇది తప్పు పట్టదని నా ఉద్దేశం. ఇందులో మనం ఏం తప్పు చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు మనం అమ్మిన అతనికి కూడా ఇదే కండిషన్ వర్తిస్తుంది కదా, అందులో నష్టమే ఉంది. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే రైతులు ఎవరైనా ముందుకు వచ్చి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నమస్కారం.